నమస్కారం అండి. అంజలి చెప్పే చందమామ కథలకు స్వాగతం. కథ అతివాగుడు. పిల్లలు, కథ మొదలు పెడదామా? ఒక ఊళ్ళో ఒక ధనికుడికి గౌరీ అనే కూతురుంది. ఆమె చాలా అందమైనది, చురుకైనదిను. ఆమెలో ఉన్న దుర్గుణం ఏమిటంటే మాట్లాడకుండా క్షణమైనా ఉండలేదు. అతివాగుడు అనర్థదాయకమని తల్లి ఎంత చెప్పినా గౌరీ తలకెక్కలేదు. ఆమె ఉద్దేశంలో ఎక్కువగా మాట్లాడటం ఒక గొప్ప కళ, చెడ్డ అలవాటు కానే కాదు. పెళ్లి చేసుకొని భర్త వెంట వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె తన అలవాటును మానుకునే అవసరం కలగలేదు. ఎందుకంటే ఆమె పొరుగున ఆమె వంటి వారే మరి నలుగురు ఉన్నారు. గౌరీ భర్తలాగే వారి భర్తలు కూడా రాజుగారి కొలువులో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళగానే ఆడవాళ్ళందరూ చేరి కబుర్లు మొదలుపెట్టేవారు. గౌరీకి పొరుగున శారద అనే ఆమె ఉండేది. ఆమె ఈ జట్టుతో కలిసేది కాదు. అందుచేత ఈ ఐదుగురికి శారదను చూస్తే తేలిక భావం ఉండేది. ఆమెను గురించి వాళ్ళు వీలైనంత తక్కువ చేసి మాట్లాడుకునేవారు. ఒకసారి ఐదుగురు ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా గౌరీ కళ్ళు తిరిగి పడిపోయింది. మిగిలిన నలుగురు కంగారు పడిపోయి ఏం చేయాలో తెలియక వీధిలోకి వచ్చారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న శారద వాళ్ళ ముఖాలను బట్టి ఏదో జరిగిందని గ్రహించింది. ఆమె అడిగిన మీదట వాళ్ళు గౌరీ సంగతి చెప్పారు. శారద లోపలికి వెళ్ళి గౌరీ ముఖాన నీళ్లు చల్లి స్పృహ తెప్పించి నాడి చూసి నవ్వుతూ, "నువ్వు తల్లివి కాబోతున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండు" అని చెప్పి వెళ్ళిపోయింది. శారద చెప్పినది నిజమే అయింది. గౌరీ గర్భిణిగా ఉండి పుట్టింటికి పోయి పండంటి కొడుకుని ఎత్తుకొని తిరిగి వచ్చింది. వస్తూనే ఆమె తనకు తెలిసిన వారందరినీ పిలిచి విందు చేసింది. అందరూ ఏవేవో బహుమతులు తెచ్చారు. అన్ని బహుమతుల కన్నా శారద తెచ్చిన బహుమానం గౌరిని ఎక్కువ ఆకర్షించింది. శారద తన కొడుక్కి సరిపోయే ఉన్ని దుస్తులు తెచ్చింది. వాటిని శారద స్వయంగా తయారు చేసిందని తెలిసి గౌరీ ఆశ్చర్యపోయింది. మర్నాడు గౌరీ మిగిలిన ఆడవాళ్లతో ఈ మాట చెప్పినప్పుడు వాళ్ళు, "ఉన్ని దుస్తులు అల్లడం బ్రహ్మ విద్య ఏమీ కాదు. మనం అల్లినవి కొన్న వాటంత అందంగా ఉండవు. డబ్బు కక్కుర్తి కొద్దీ ఆ శారద చాలా పనులు తానే చేసుకుంటుంది. ఏం చేస్తుంది పాపం, మనలా డబ్బున్నది కాదు" అని తేల్చేశారు. శారద పొదుపరి అన్న సంగతి గౌరీ గుర్తించింది. ఆమె పాడు చేస్తుంది, పిడకలు తయారు చేస్తుంది, దొడ్లో కూరగాయలు పండించి ఎక్కువగా ఉన్నప్పుడు పొరుగువారికి ఇస్తుంది. తన భర్తకు అంగీలు, తనకు రవికలు కుట్టుకుంటుంది. చిన్న చిన్న రోగాలకు స్వయంగా వైద్యం చేసుకుంటుంది. ఇలా ఉండగా గౌరీకి ఆమె భర్త ఒక రహస్యం చెప్పాడు. రాజుగారి పైన హత్యా ప్రయత్నం జరిగింది. ఈ పరమ రహస్యం తనకు తెలిసినందుకు గర్వపడుతూ గౌరీ భర్త దాన్ని ఎవ్వరికీ చెప్పొద్దని భార్యని హెచ్చరించాడు. అయితే ఈ రహస్యం గౌరీ నోట 2 రోజులైనా దాగలేదు. 3వ నాడు ఆమె ఈ రహస్యాన్ని తన స్నేహితురాళ్లకు చెప్పి దాన్ని మరెవరికీ చెప్పొద్దని కోరింది. అదే షరతు మీద వాళ్ళు మరికొంతమందికి ఆ రహస్యాన్ని చెప్పేశారు. 4 రోజులు తిరగకుండానే ఆ రహస్యం నగరమంతా పాకిపోయింది. 5వ రోజు రాజుగారి భటులు గౌరీ భర్తను తీసుకుపోయి కారాగృహంలో పెట్టారు. గౌరీ లబోదిబోమంటూ ఏడ్చింది. అందువల్ల ప్రయోజనం లేకపోయింది. ఆమె భర్త రాజుగారి ఆగ్రహానికి పాత్రుడయ్యేసరికే అందరూ ఆమెను చూడరావటానికే భయపడ్డారు. అయితే ఈ సంగతి తెలియగానే శారద గౌరిని చూడవచ్చి తాను చేతనైన సహాయం చేస్తానని హామీ ఇచ్చి గౌరీకి కాస్త ధైర్యం ఇచ్చింది. ఆమె తన ఇంటికి వెళ్ళి తన భర్తతో జరిగిందంతా చెప్పి గౌరీ భర్తను కాపాడేటందుకు ఒక మార్గం కూడా సూచించింది. శారద భర్త రాజును చూడబోయాడు. రాజు తన రహస్యం బయటపడినందుకు చాలా కోపంగా ఉన్నాడు. అందుచేత ఆయన గౌరీ భర్తను రాజద్రోహిగా పరిగణించి అతనికి మరణశిక్ష కానీ దేశ బహిష్కరణ కానీ విధించే ఉద్దేశంతో ఉన్నాడు. శారద భర్తను చూడగానే రాజు, "ఏంటి పని?" అని చిరాగ్గా అడిగాడు. "మహారాజా, ఒక దొంగ కేవలం డబ్బు కోసమే ఒక ఇంట దొంగతనం చేశాడనుకోండి,
వాడు దొంగిలించిన సంచిలో డబ్బు మాత్రమే ఉంటే వాడు మామూలు దొంగ అవుతాడు. అందులో రహస్య రాజకీయ పత్రాలు కూడా ఉంటే రాజద్రోహి అవుతాడు. నిజం ఎలా తెలుసుకోవటం అని శారద భర్త అడిగాడు. ఈ మాట ఎందుకు చెబుతున్నావు అని రాజుగారు అడిగాడు. మీరు రాజద్రోహి అనుకునే వ్యక్తి నిజంగా రాజద్రోహి కాదు. అతను తన భార్యను నమ్మి రహస్యం చెప్పాడు. ఆమెకు అతిగా మాట్లాడే అలవాటు ఉండటం వల్ల ఆ రహస్యం దాచలేకపోయింది అన్నాడు శారద భర్త. నేను నమ్మను. ఎంత అతిగా మాట్లాడేవారైనా ఈ రహస్యాన్ని దాచలేకపోయారు అన్నాడు రాజు. తమరు మన్నించినట్టయితే సాహసించి ఒక సూచన చేస్తాను. మహారాణి గారికి ఏదన్నా రహస్యం చెప్పి చూడండి. మీరు పరీక్ష చేస్తున్నట్టు ఎవ్వరికీ తెలియనివ్వక 4 రోజులు వేచి చూడండి అన్నాడు శారద భర్త. అతని మాటల్లో కొంత సబబు ఉన్నట్టు తోచి రాజు అతను చెప్పినట్టు చేశాడు. మహారాణికి కూడా అతిగా వాగే దురలవాటు ఉన్న సంగతి అందరికీ తెలుసు. రాజు ఆమెకు చెప్పిన రహస్యం దాగలేదు. రాజు తన తప్పు గుర్తించి గౌరీ భర్తను చెరవిడిపిస్తూ భార్య విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. అంతేకాక అతివాగుడు వల్ల కలిగే అనర్థాలను గురించి శిలాశాసనాలు దేశమంతటా వేయించాడు. తన భర్తకు విముక్తి కలిగాక గౌరీ శారదకు ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకొని, నువ్వు నాకు ఎన్నో ఉపకారాలు చేసినా కూడా మేము నిన్ను గురించి నిందపూర్వకంగా మాట్లాడుకోవటం మానలేదు. ఎందువల్లనంటావు అని అడిగింది. అతిగా మాట్లాడటమే అందుకు కారణం. మాట్లాడడానికి ఏదో ఒక విషయం కావాలి కదా. ఏదీ దొరక్కపోతే తెలిసిన వాళ్ళని గురించి చెడ్డగా మాట్లాడుకోవటం మొదలు పెడతారు. అందువల్ల అకారణంగా ద్వేషాలు పెరుగుతాయి అన్నది శారద. గౌరికి జ్ఞానోదయం అయింది. ఎక్కువగా మాట్లాడకపోవటం వల్ల శారద ఎన్నో విద్యలలో ఆరితేరిందని గ్రహించి ఆమె తన అతివాగుడును కట్టిపెట్టి శారద దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకుంది. పిల్లలు, ఒక మంచి మాట. మనకు తెలియకుండా ఎదుటివారిని చులకనగా మాట్లాడకూడదు, చూడకూడదు. ఎవరితో స్నేహం చేసినా మంచి చెడులు రెండూ ఉంటాయి. మనము మంచిని మాత్రం గ్రహించాలి, చెడును నేర్చుకోకూడదు. కథ సమాప్తం. పిల్లలు, ఒక పొడుపు కథ చెప్తాను. గుర్రానికి ముందు ఉంటుంది, ఏనుగుకి వెనక ఉంటుంది. ఏమిటో జవాబు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.